గైస్ వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. ఆర్సీబీ ఐపీఎల్లో ఎందుకు ప్రతిసారి ఫెయిల్ అవుతుంది అంటే రీజన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? కరెక్ట్గా అంటే ఆప్షన్స్లో కరెక్ట్గా మంచి బౌలర్స్ని తీసుకోవట్లేదు. అలా చెప్పాలంటే ఈసారి ఒక స్పిన్నర్ కూడా లేడు ఆర్సీబీకి. అది మేజర్ డ్రాబ్యాక్. బ్యాటింగ్ ఉండే బౌలింగ్ ఉండదు, బౌలింగ్ ఉండే బ్యాటింగ్ ఉండదు. ఆర్సీబీ ఫ్యాన్ యొక్క ఆవేదన అంతే, అదొకటి కట్ చేసుకుంటే బాగానే ఉండదు. ఏడుస్తున్నాడు పాపం. లేదు ఈసారికే అప్పట్లానే బౌలింగ్ వల్లే మేబీ టీం అంతా ఒకలా ఆడట్లేదు, ఓన్లీ విరాట్ మీదే ఉంది మొత్తం. ట్రై చేపిద్దాం ఈసారి, నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే. వమిక ఆర్సీబీ ఉమెన్స్. ఆర్సీబీ ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? కారణం ఎందుకంటే అది అమ్మాయిలు సారీ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. డబ్ల్యూపీఎల్ కాదు, అది ఐపీఎల్ కాబట్టి. మీరేమంటారు? అది నేను చేతబడి చేయడం వల్ల అలా జరుగుతుంది. యాక్చువల్గా టీంలో ఫ్లాస్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఫ్లాస్ కవర్ చేసుకుంటే ఆర్సీబీ కప్పు కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏంటి అవి? లైక్ బౌలింగ్ యూనిట్ ఇప్పుడు కరెక్ట్గా లేదు. ఇంతకుముందు ఆ స్పిన్నింగ్ యూనిట్కి చాహల్ హెడ్ ఉండేవాడు, ఇప్పుడు స్పిన్నింగ్ యూనిట్ అసలు ఎవరిది లేదు. ఆ సిరాజ్ ఒకటే బౌలింగ్ వేసుకుంటున్నాడు. బ్యాటింగ్లో ఒక్క విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నాడు, మిగతా వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేస్తే ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటి? వాళ్ళది కెప్టెన్షిప్ మారిపోయిందండి బాగా. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అండి పాపం. ప్రతి ఒక్కరు ఎవ్రీ సీజన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. ఆ ఎక్స్పెక్టేషన్ వల్ల దెబ్బ అయిపోతుంది బాబు వాళ్ళకి. ఇప్పుడు లాస్ట్ ఒక 6 సీజన్లు చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరికి ఎక్స్పెక్టేషన్ ఉందా? ఎక్స్పెక్టేషన్ ఉండడం వల్ల వాళ్ళకి ఉన్న ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు. ఇది నా అభిప్రాయం. ఇది ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల వాళ్ళు కప్పు కొట్టలేకపోతున్నారు. ఎక్స్పెక్టేషన్ లేకపోతే వాళ్ళంత మంచి టీం ఇంకా అక్కడ ఉండదు. మరి ఇంకా మా అబ్బాయి అయితే ఆర్సీబీ ఇష్టం వాడికి. సిఎస్కే ఇష్టం, ధోని గారు ఇష్టమా? సో మరి ఈసారి ఎవరు కప్ కొడతారు? ఇదేనా? ఎందుకని ఆర్సీబీ ప్రతి మ్యాచ్ లో ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? బోత్ ఆఫ్ యర్ టీమ్. బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ రెండు 50-50. ఐపీఎల్ చూస్తారా? చూస్తాం. ఫేవరెట్ టీమ్ ఏంటి? ఆర్సీబీ ప్రతి ఐపీఎల్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? బౌలర్స్ బౌలర్స్ బాగా ఎవరు ఆడుతున్నారు? విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్, ఓకే, విల్ జాక్స్. బౌలింగ్ ఎవరు బాగా వేయటం లేదు, అందుకే దానివల్ల ఫెయిల్ అవుతున్నారా? ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదా, సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారా? ఆర్సీబీయా ఎస్ఆర్హెచ్? టాస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. టాస్ బట్టి ఆర్సీబీ సెకండ్ బ్యాటింగ్ అయితే బెటర్ పెర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే బౌలింగ్ వీక్ కదా, బ్యాటింగ్ చేసుకొని సెకండ్ ఇన్నింగ్ స్కోర్ చేయొచ్చు. అయితే ఆర్సీబీది అవ్వచ్చు అంటారు. టాస్ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే వాళ్ళదే మ్యాచ్. ఓకే, సెకండ్ బ్యాటింగ్ ఈజీ చేసింగ్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే బౌలింగ్ లేదు కదా, ఆర్సీబీ ఎంత స్కోర్ కొట్టినా ఆపలేరు. మీరు ఆర్సీబీ ఫ్యాన్ కదా, లాస్ట్ టైం హైయెస్ట్ స్కోర్ చేశారు కదా, సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏంటంటే ఆర్సీబీ మ్యాచ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవ్వం కదా. ఓకే, బాగానే ఆడారు ఎస్ఆర్హెచ్, వాళ్ళ బ్యాటింగ్ బాగుంది కాబట్టి. ఆర్సీబీ బౌలింగ్ ఫుల్ వీక్ కాబట్టి ఇంకా బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ముంబై స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ మీద వాళ్ళు 270 వరకు వెళ్ళారు కదా, సో పర్వాలేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఫైనల్స్ కి వెళ్తారు అని మీరు అనుకుంటున్నారు? ఎవరు? ఆర్సీబీ వెళ్ళరు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకెక్కడికి వెళ్తారు, అన్ని ఓడిపోయాక.